ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రవి కొంచెం తగ్గించు. కొన్ని భాగాలు మనం దేవుని వాక్యముల నుండి చదువుకుందాం. 121వ కీర్తన ఆరాధన కొరకై దయచేసి మీరందరూ కూడా పైకి రావాలని మనవి చేస్తున్నాము. బ్రదర్స్, సిస్టర్స్, క్రింద ఉన్నవారు 121వ కీర్తన 121వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి 3వ వచనం. ఆయన నీ పాదము త్రొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చదువుకుందాం 4వ వచనం కూడా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైన యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, గత 2025వ సంవత్సరంలో మా పతనాలన్నీ ఒప్పుకోవడానికి సహాయపడ్డారు. ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చినందుకై స్తోత్రాలు ప్రభు. ఆనందముతో సంతోషముతో ఈ నూతన సంవత్సరంలో మా క్రీస్తును మన ప్రభుని ఆరాధించుట కొరకై సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. ఈ 3వ వచనంలో నిన్ను కాపాడువాడు కునుకడు. ఏం చెప్పండి, అందరు చెప్పాలండి. నిన్ను కాపాడువాడు కునుకడు. మన ప్రభు అన్నిటి నుండి శ్రద్ధగా జాగ్రత్తగా ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. గతించిన సంవత్సరం అంతా దేవుడు మన ఎడల చూపించిన తన మహాప్రేమ, ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అన్నిటి నుంచి శ్రద్ధగా జాగ్రత్తగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మనం ప్రవేశించాము. అందును బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభు మనల్ని ఎలా కాపాడాడు? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. తన కనుపాప వలె వానిని కాపాడెను. ప్రభు కాపాడినటువంటి విధానం, మన ప్రభు కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు. గతించిన సంవత్సరం అంతా, మరి ఈ సంవత్సరం వరకు కనుపాప వలె మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి ప్రభును మనం స్తుతించాలి, ప్రభును మనం ఆరాధించాలి. కృప చూపి మనల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రభు అయిన దేవుడు కృప చూపుతూ కాపాడుతూ వచ్చాడు. మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడు అనే దానికి కొన్ని రుజువులు మనం చూద్దాం. మన ప్రభు కాపాడేవాడు. తర్వాత నిన్ను కాపాడువాడు కునుకడు అనే మాట మనం చదువుతూ వచ్చాం. ఎలా కాపాడుతూ వచ్చాడు? 121వ కీర్తన 3వ వచనం చదవండి త్వరగా ఎవరైనా. నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కాబట్టి కృపచేత మనల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రభువును హత్తుకొని మనం ఉండాలి. ప్రభు కన్నులు సంవత్సరం అంతా మనల్ని చూస్తూ వచ్చాయి. ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అయితే కునుకగా మనల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రభు కన్నులు మనల్ని ఎప్పుడు మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభుని మనం తలంచుకొని ప్రభుని ఆరాధిద్దాం. రెండవది, ఎలా కాపాడుతూ వచ్చాడు? కునుకగా కాపాడుతూ వచ్చాడు. రెండవది, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 57వ వచనం. త్వరగా చదవండి దయచేసి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను
మనకు తోడుగా ఉండి. చూడండి దేవుడు మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడు. విడవక వదలక విడవక దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎంత ప్రేమ అయినది, ఎంత కృప మన ప్రభు అయినటువంటి దేవుంది. పలకండి దయచేసి. దేవుడు మనలను గత సంవత్సరము నుండి ఈ సంవత్సరం వరకు వదలక విడువక తోడుగా ఉండి మనలను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి రెండవది, మన ప్రభు ఎలాంటి వారు అనంటే వదలక కాపాడుతున్నాడు, వదలక విడవక కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన మనలను విడవలేదు, వదలలేదు. ప్రభు మనలా కాపాడుతూ వచ్చాడు. కాబట్టి 2026వ సంవత్సరములోనికి మనం ప్రవేశించడానికి గల కారణమేమిటి, మేలేమిటి, ఉపకారమేమిటి, ఆయన చేసినటువంటి కార్యమేమిటి అనంటే ఆయన మనలను విడువక వదలక మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్తే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనానికి వెళ్తే ఉపేక్షింపక కాపాడుతూ వచ్చాడు. ఉపేక్షింపక అంటే విడువక మనల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. ఇది రెండవది. మూడవది, ఎలా కాపాడుతూ వచ్చాడు. 94వ కీర్తన 14వ వచనానికి మనం వెళ్దాం దయచేసి. ప్రభు మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడు. గత సంవత్సరం నుండి సంవత్సరం వరకు మన ప్రభు కాపాడేది. దేవుడు తన ప్రజలను ఏం చేయవాడు కాదు, ఎడబాయక కాపాడుతూ వచ్చాడు. మనల్ని ఎడబాశాడా? ప్రజలు, మన బంధుమిత్రులు మనం ఎడబాయొచ్చు, కానీ దేవుడు మనల్ని ఎడబాయలేదు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎడబాయక కాపాడుతూ వచ్చాడు. మనలను ఎడబాయక మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఒకటి మనం ఎలా కాపాడుతూ వచ్చాడు, కునుకక కాపాడుతూ వచ్చాడు. ఆయన దృష్టి మన మీద ఉంచి ఆయన కాపాడుతూ వచ్చాడు. రెండవది, విడవక వదలక మనల్ని కాపాడుతూ వచ్చాడు. మూడవదిగా మనం చూస్తే ఎడబాయక మనల్ని. ఈ లోకంలో ఎంతో మంది మనల్ని ఎడబాస్తారు, మనకు దూరం అయిపోతారు. కాబట్టి దేవుడు అలాంటి వాడు కాదు, మనల్ని ఎడబాయక మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి ప్రభును మనం స్తుతించి ప్రభును మనం ఆరాధించాలి. కాబట్టి వ్యాధి పరిస్థితులలో, తర్వాత మరి ఎంతో దూరమైపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎంతోమంది మన నుంచి దూరమైనా తొలగిపోయినా ఆయన మనకుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఎడబాయక మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ మూడో తలంపును మనసులో ఉంచుకుందాం. నాలుగవది, మనల్ని ఎలా కాపాడుతూ వచ్చాడు. నాలుగవది, కీర్తనలు 10వ అధ్యాయము 12వ వచనం. దయచేసి రండి. కీర్తనలు 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా నీ చెయ్యెత్తుము. ఇక్కడ నాలుగవది, మరవక కాపాడుతున్నాడు. నాలుగవది ఎలా కాపాడాడు. ఎన్నోసార్లు మనం మర్చిపోతున్నాం, కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన ప్రేమ ఏమిటిది, ఆయన జాలి ఏంటిది, ఆయన వాత్సల్యత ఏంటిది, ఆయన ఉపకారం ఏమిటి, ఆయన మేలేమిటి అనంటే ఆయన మనల్ని మరచిపోలేదు, మరవక మనల్ని కాపాడుతున్నాడు. నాలుగవది. ఐదవ చూద్దామండి. చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనమా. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. 20వ వచనంలో ఏముందండి. యథార్థవంతులను ఆయన త్రోసివేయడు అంటే దేవుడు త్రోసివేయక మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, 5 మాటలు.
ఒకటి, నేను క్రింది నుంచి పైకి వెళ్తున్నా. ఒకటి, ఆ త్రోసివేయక కాపాడుతూ వచ్చాడు, మరవక కాపాడుతూ వచ్చాడు, ఎడబాయక కాపాడుతూ వచ్చాడు. తర్వాత వదలక విడవక కాపాడుతూ వచ్చాడు. ఒకటవది, కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు, కునుకక మనల్ని కాపాడుతూ వచ్చాడు. 5. ఇప్పుడు చెప్పండి మొదటి నుంచి. ఒకటి, కునుకక మనల్ని కాపాడుతూ వచ్చాడు, వదలక విడవక మనల్ని కాపాడుతూ వచ్చాడు. మూడవది, ఎడబాయక మనల్ని కాపాడుతూ వచ్చాడు. నాలుగవది, మరవక మనల్ని కాపాడుతూ వచ్చాడు, త్రోసివేయక మనల్ని. కాబట్టి దేవుడు ఇలాంటి 5 శ్రేష్టమైనటువంటి అనుభవంలో మనకుండి మనల్ని కాపాడుతూ ఈ నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెడుతూ వచ్చాడు. ప్రభు, నీ కాపుదల ఎంత గొప్పది. ఎన్నో పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి, కాబట్టి నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావని ప్రభుని మనం తలంచుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. త్వరగా ఆరాధనలో మనం పాలు పంపులు పొందుదాం. దయచేసి ఆలస్యం చేయకండి. కొన్ని మాటల చేత ప్రభుని ఆరాధిద్దాం. నూతన సంవత్సరంలో 5 శ్రేష్టమైన అనుభవాలు. ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? 5 మేలులు మనం చూస్తూ వచ్చాం. వాటిని తలంచుకొని ఆరాధిద్దాం. ఒకరు వెనకొకరు చేస్తున్నారు, ముందొకరు చేస్తున్నారు. తండ్రి, నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ప్రభు, లోకంలో ఎన్నో విపత్తులు, ప్రమాదాలు, వ్యసనములు, రోగముల ద్వారా మా సహోదరులు అనబడిన వారు ఎంతో